హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ అన్నపూర్ణ. ఎండాకాలం వేసవికాలంలో మనకి మంచి మంచి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి. ఆ మామిడికాయలతో ఎన్నో రకాల వెరైటీస్ మనం చేసుకుంటూ ఉంటాం కదా. అట్లాంటి వెరైటీస్లో చాలా ఈజీగా సులువుగా ఎంతో రుచిగా ఒక 15 నుంచి 20 రోజులు నిల్వ ఉండే మెంతి ముక్కల్ని ఇవాళ చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా కొంచెం పులుపు ఉన్న నేను కలెక్టర్ కాయని తీసుకున్నాను. 2 కలెక్టర్ కాయల్ని, మీడియం సైజ్ కలెక్టర్ కాయల్ని చక్కగా తొక్క తీసేసి వాష్ చేసి పొడిగా తుడుచుకొని అలా చిన్న బద్దల్లాగా తరిగి ఉంచుకున్నాను. అలాగే 2 పెద్ద స్పూన్ల మెంతులు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, అలాగే పెద్ద స్పూన్తో 3 స్పూన్లు బెల్లము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిపోయాక సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న మెంతులు, అలాగే 2 చిన్న స్పూన్లంతా ఇంగువ ఈ మెంతుల్లో వేసేసుకొని ఈ మెంతులు కలర్ మారేంత వరకు ఇలా పొడిగానే వేచుకోవాలన్నమాట. డ్రై రోస్టే, ఆయిల్ ఏం అవసరం లేదు. మెంతులు కలర్ మారాలి. అంటే మెంతులు సర్వసాధారణంగానే కొంచెం లైట్ బిస్కెట్ కలర్లో ఉంటాయి. అట్లాంటివి డార్క్ బ్రౌనిష్ కలర్లోకి అయిపోవాలన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా దగ్గరుండి కలుపుతూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేగాని హైలో పెట్టుకుంటే మాడిపోతే గనక రుచి మారిపోతుంది. ఇవి కలర్ మారి వేగాక వీటిని చల్లార్చుకొని మెత్తగా పొడి పట్టుకుంటాం అనమాట. మొత్తం ఈ పట్టుకున్న మెంతి పొడి అంతా కూడా వేసేసుకోము. మిగతా ఇంకా చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. కానీ కొంచెం అయితే మనకు మిక్సీ గిన్నెకి అందదు కాబట్టి మన మిక్సీ గిన్నెకి సరిపడా మెంతుల్ని మనం వేసుకొని ఫ్రై చేసుకొని పొడి కట్టుకొని ఉంచుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. 2-3 నెలలు స్టోర్ అయ్యి ఉంటుంది, ఇదేం పాడవదు. కాబట్టి ఇట్లా దీన్ని మళ్ళీ కూడా మనం టొమాటో పచ్చళ్ళలో వాటిలో కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా డార్క్ కలర్ మారిపోయి మెంతులన్నీ కూడా చిట్లుతున్నాయి. ఇలా అయిపోయాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి డిస్పోజ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మూకుట్లోనే ఉంచేస్తే బ్లాక్ వచ్చేస్తాయి అనమాట. ఇలా అయ్యాక బాగా చల్లారిపోయాక చక్కగా మిక్సీ గిన్నెలో మెత్తగా ఇలా పొడి కొట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ మామిడికాయ బద్దలు ఉన్నాయి చూసారు, వాటిల్లోనే చిన్న స్పూనుడంతా పసుపు వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూనుడు పసుపు వేసేసుకొని అందులోనే మన రుచికి సరిపడా, అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. వాళ్ళ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కానీ మామిడి బద్దలు అనేవి కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి ఉప్పు మాత్రం సరిసమానంగా వేసుకోకపోతే తినలేం. ఉప్పు కూడా వేసేసుకొని ముందుగా మనం ఆడికి పెట్టుకున్న మెంతి పొడి ఉంది చూసారు, మెంతులు ఇంగువ పొడి, అది ఒక చిన్న స్పూనుడు, అంటే పసుపు వేసిన స్పూన్ కన్నా ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు మెంతి పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దీని మీదే మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లము కూడా వేసుకొని అందులోనే కారం కూడా, కారం బాగా కారం ఉన్న కారం అయితే గనక ఒక స్పూనుడు సరిపోతుంది. లేదు కొంచెం కారంగా ఉండే ఆ కారం అయితే కనుక 1.5 స్పూన్ వేసుకోవచ్చు. మా కారం ఎక్కువ కారం ఉండదు కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న బాండీ ఉంది కదా, ఆ బాండీని మళ్ళీ హీట్ చేసుకొని అందులోనే పెద్ద స్పూనుతో 3 స్పూన్లంతా నూనె వేసుకోవాలి. అది వేరుశనగ నూనె అయినా ఏ నూనె అయినా, వేరుశనగ నూనె అయితే ఇంకా రుచి చాలా బాగుంటుందన్నమాట. ఇలా బాండీలో నూనె వేసుకొని నూనె బాగా మరగాలన్నమాట. అందుకని హైలో పెట్టేసుకోకుండా మీడియంలో పెట్టుకొని నూనె బాగా హీట్ అయ్యాక ఈ మరిగిపోయిన నూనె మనకి మరిగిపోయిందని తెలిసిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనెని మనం ముందుగా వేసుకున్న ఈ మామిడికాయల మిశ్రమం ఉంది చూసారు, అందులో వేసుకొని వెంటనే అన్నీ కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు, పసుపు, బెల్లము, ఈ వేసిన మెంతి పొడి, అలాగే కారము, నూనె అంతా కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, కలిపాక టెక్స్చర్ ఇలా ఉంటుంది. కలిపిన ఒక పూట గడిచాక కొంచెం వాటరీగా అవుతుంది అనమాట. ఎందుకంటే బెల్లం, ఉప్పు అన్నీ కలిసే కదా, కొంచెం వాటరీగా అవుతుంది. అది అప్పుడు నుంచి మనం తినడానికి కూడా బాగుంటుంది అనమాట. అంటే బెల్లము ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కాబట్టి ఉదయం కలిపితే సాయంత్రంకి బాగుంటుంది, సాయంత్రం కలిపితే మర్నాడు ఉదయంకి బాగుంటుంది అనమాట. ఇలా కలిపి రెడీ చేసుకొని మూత పెట్టి ఒక పూట అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక పూట గడిచాకంటే నేను ఉదయం కలిపాను, సాయంత్రంకి చూడండి కొంచెం వాటరీగా అయ్యి రెడీ అయిపోయి వెంటనే ఇవి తినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. బెల్లము అన్ని ఫ్లేవర్స్ పట్టి ఈ మెంతి ముక్కలు ఏవైతే ఉన్నాయో వేడివేడి అన్నంలో కలుపుకో తినడానికి, పప్పు అన్నంలో నంచుకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దోశ, ఇడ్లీ, ఉప్మా వేటిలోకైనా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మీరు కూడా వీటిని ట్రై చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.